మనీ ఫిక్స్ అయిపోయినా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డే 11 and 12 ఆఫ్ మై 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ ఎర్లీ మార్నింగ్ అయ్యప్ప స్వామి హారత్ తో స్టార్ట్ అయింది నా డే. ఈ రోజు అయ్యప్ప మాలలో డే 14 and 15 బిజినెస్ ప్లేస్ మాలని హ్యాండిల్ చేయడం చాలా టాస్క్ అవుతుంది. మార్నింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ అయిన 10 minutes కి టెంపుల్ లో ఉంటాం. టెంపుల్ లో ఒక 30 minutes దేవుడికి మంచిగా మొక్కి షాప్ కి స్టార్ట్ అయిపోతాం. షాప్ కి వెళ్ళి స్కూటీ తీసుకొని షోరూమ్ కి వచ్చిన రిపేర్ చేపిద్దామని స్కూటీ షోరూమ్ లో ఇచ్చినాక షాప్ కి ఎలా వెళ్ళాలని థింక్ చేసే లోపే ఆటో వస్తే ఆటో ఎక్కేసి షాప్ కి స్టార్ట్ అయిపోయినా. షాప్ కి వెళ్ళి బాత్ చేసి భిక్ష చేద్దామని వచ్చేసిన. ప్రతి రోజు లాగా కాకుండా డివోషనల్ గా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటదేమో అనుకున్నా మాల వేసుకునేటప్పుడు. బట్ యాజ్ యూజువల్ డేస్ లాగానే గడుస్తున్నాయి నా డేస్ అన్ని కూడా. ప్రతిరోజు జరిగిన సేల్స్ అన్ని ఒక బుక్ లో నోట్ చేస్తున్నా. నా 1 lakh కి దగ్గరలో ఉన్నప్పుడు చూపిస్తాను నేను మీకు. 1 lakh కొట్టినాక ప్రతి డే సేల్ ఎంత అయిందో క్లియర్ గా చెప్తా మీకు. టెంపరేచర్ ఫుల్ కూల్ గా ఉంటుందని డైలీ కార్ తీసుకొని వచ్చాడైతుంది. 1 lakh స్టార్ట్ చేసినాక ఇంకా ఎక్స్పెన్సెస్ ఎక్కువనే అయినాయి. డే 12 కూడా అయ్యప్ప స్వామి పూజతో స్టార్ట్ అయింది. డేస్ గడిచిన కొద్ది టెంపరేచర్ డ్రాప్ అవుతూనే ఉంది. ఈ రోజు టెంపరేచర్ 13 degrees కి వచ్చింది. టెంపరేచర్ తో అన్వాంటెడ్ ఎలా ఉన్నా కూడా పక్క మార్నింగ్ కూల్ వాటర్ తోనే బాత్ చేయాలి. డైలీ ఒక బనానాని మిల్క్ లో వేసుకొని జ్యూస్ చేసి తాగి షాప్ కి స్టార్ట్ అయిపోతా. ప్రతి డే సేమ్ సేల్స్ ఎలా చేయాలో అసలు అర్థం అవడం లేదు. ఒక రోజు మంచి సేల్ అయితే తర్వాత 2 days వరకు కూడా అసలు మంచి సేల్ అవ్వట్లేదు. మన ఛానల్లో ఇప్పటి వరకు అసలు లక్కీ డ్రానే పెట్టలేదు. సో అయ్యప్ప మాల అయిపోయినా నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చాలా పెద్ద లక్కీ డ్రా పెడదామని ఫిక్స్ అయిన. కండిషన్ ఏంటంటే పక్క 5K ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి అప్పటి వరకు. 2 days సేల్స్ కరెక్ట్ గా లేవు. అందుకే 2 vlogs కలిపి పెట్టిన. సో ప్లీజ్ సాములు ఇంకా ఫాలో కొట్టకుంటే ఫాలో కొట్టి మన పేజ్ కి మన షాప్ కి నా 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ కి సపోర్ట్ చేయండి.